హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో డాటా ఎంట్రీ ఇవాళ క్లాస్లో డాటా ఎంట్రీ చెప్పబోతున్నాను బేస్డ్ ఆన్ స్టూడెంట్ మార్క్ లిస్ట్. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి చూడండి. ఇవాళ ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని డాటా ఎంట్రీ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా సెర్చ్ బార్లో ఎక్సెల్ అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ తీసుకోండి. ఈ విధంగా షీట్ అనేది రావడం జరుగుతుంది. మనకు ప్రీవియస్ వర్షన్ అయితే ఇక్కడ షీట్ 1, 2, 3 అవైలబుల్ ఉంటాయి. ఇది మైక్రోసాఫ్ట్ 2021 షీట్ 1 అవైలబుల్ ఇచ్చారు. ఇది అందరికీ మీకు తెలిసింది కదా. ఇది ట్యాబ్స్, ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి. ఈ ట్యాబ్స్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ గ్రూప్స్లో డిఫరెంట్ కమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డాటా ఎంట్రీ చేసే ముందు మీరు బాటమ్ రైట్ సైడ్కి వచ్చి ఇక్కడ జూమ్ ప్యానెల్ కనిపిస్తుంది, జూమ్, మీరు షీట్ని జూమ్ ఇన్ చేసుకోవాలి. ఇక జూమ్ ఇన్ అయింది కదా. ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత మీరు డాటా ఎంట్రీ చేయాలి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను డాటా ఎంట్రీ ఏ విధంగా చేయాలో. ఇది ఫస్ట్ మనం ఏం టైప్ చేస్తాం, స్టూడెంట్ మార్క్ లిస్ట్ అంటే సీరియల్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్. సపోజ్ సీరియల్ నెంబర్, మీరు రోల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఇక్కడ సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. సీరియల్ నెంబర్ ఈ విధంగా 1 అని ఇచ్చి ఎంటర్. ఇక్కడ ఈ సెల్ యాక్టివేషన్ ఉంచుకోవాలి. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మీకు ఆల్ వన్స్ రావడం జరిగింది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కింద ఈ ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ సిరీస్ ఈ విధంగా సీరియల్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ వద్దు అనుకుంటే ఈ విధంగా ఇక్కడ 1 and 2 టైప్ చేసిన తర్వాత ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క నేమ్స్ ఎంట్రీ చేసుకోవాలి. స్టూడెంట్ నేమ్ వచ్చేసి రమేష్. ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. రమేష్, రాజు, గణేష్, ఎంటర్. గణేష్, ఆ తర్వాత ప్రసాద్, ఆ తర్వాత రవి. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో ట్యాబ్ అంటే మీకు వేరొక కాలంకి షిఫ్ట్ అవుతుంది. మీరు ట్యాబ్ అన్నారనుకో ఈ విధంగా మూవ్ అవుతుంది. ట్యాబ్ ప్రెస్ చేస్తే, మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే సెల్ అనేది డౌన్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎంట్రీ చేస్తే ఈ విధంగా డౌన్కి వస్తుంది. ట్యాబ్ ఒత్తితే సైడ్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ మార్క్స్ ఒక మార్క్స్ ఎంట్రీ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మార్క్స్ని ఎంట్రీ చేసుకుందాం. 55. చూసారు కదా. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనం హెడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని. ఈ సపరేట్ సెల్స్ ఉంది కదా. ఈ విధంగా ఈ సెల్స్ అన్నిటినీ మర్జ్ చేసుకోవాలి. ఏ విధంగా మర్జ్ చేసుకోవాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ ఉంది కదా. మనం ఈ సెల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేయాలి. సో డిఫరెంట్ సెల్స్ సింగిల్ సెల్గా కనిపిస్తుంది. చూసారా, ఇలా ఈ డిఫరెంట్ సెల్స్ అని కూడా సింగిల్ సెల్ కన్వర్ట్ అయిపోయింది, సింగిల్ సెల్గా. ఇప్పుడు మీరు మార్క్స్ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్
ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. చేసుకొని దీనికి కలర్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ హెడ్డింగ్స్కి కూడా కలర్ అప్లై చేద్దాం. లైక్ హెడ్డింగ్స్కి కలర్ ఇచ్చేద్దాం. ఈ కలర్ బాగుంటుంది కదా, ఈ కలర్ బాగుంది. లైక్ ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్నాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీరి యొక్క టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ని ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. మీరు ఇక్కడ టోటల్ అని ఇవ్వచ్చు. టోటల్ యావరేజ్ ఈ విధంగా ఇచ్చేసి ఈ రెండు సెల్స్కి ఫార్మాట్ అప్లై కాలేదు కదా, ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ యాక్టివేషన్ ఉంచుకొని ఫార్మాట్ పెయింటర్, మీకు హోమ్ ట్యాబ్లో ఫార్మాట్ పెయింటర్ ఉంటుంది కదా, సేమ్ ఈ సెల్ ఎలా అయితే ఉందో అలా ఆ కలర్ రావాలంటే మీరు ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ హైలైట్ అయింది కదా, ఈ రెండు సెల్స్కి కూడా అప్లై చేయాలి. చూసారా, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీకు ఇలాంటి కలర్ కావాలి అనుకుంటే ఈ సెల్ యాక్టివేషన్ ఉంచేది మనకు ఎక్కడైతే కలర్ ఉందో తీసుకొని ఫార్మాట్ పెయింటర్ ఇక్కడ మనకు ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడ ఈ సెల్కి కావాలనుకుంటే ఈ విధంగా అప్లై చేస్తే సేమ్ కలర్ రావడం జరుగుతుంది. మనం ప్రజెంట్ రిమూవ్ చేస్తా. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ టోటల్ని యావరేజ్ని కనుక్కోవాలి. టోటల్ మనకు ఆల్రెడీ తెలిసింది కదా, ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్, ఈ రేంజ్ మొత్తం తీసుకోవాలి. ఈ విధంగా రేంజ్ తీసుకొని బ్రాకెట్లో ఎంటర్ 388 రావడం జరిగింది. చూసారా, ఈ విధంగా సమ్ అప్లై చేస్తే టోటల్ వచ్చింది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు మిగతా సెల్స్కి కూడా డ్రాగ్ చేయాలి. వాళ్ళు డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మిగతా సెల్స్కి అప్లై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 50 కానీ 100 కానీ ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో ఫినిష్ అవుతుంది. సో యావరేజ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఈక్వల్ టు ఏవి యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ ఈ సెల్స్ అన్నీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ 64.6667 ఈ విధంగా వచ్చిందా. ఇది క్రైటీరియా మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సోషల్ వరకు ఈ టోటల్ తీసుకోవద్దు, సోషల్ వరకు తీసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అనదర్ మెథడ్ వచ్చేసి ఈక్వల్ టు యావరేజ్ total by subjects. How many subjects? 6 subjects. Bracket close enter. చూసారా 64.667 ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మీకు డెసిమల్ పాయింట్స్ ఎక్కడ కనిపిస్తే ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్ కదా, మనం డిగ్రీస్ డెసిమల్ తీసుకోవాలి. ఈ విధంగా మనం 2 ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ యావరేజ్ అనేది ఈక్వల్ టు యావరేజ్. ఈ రేంజ్ మొత్తం తీసుకొని సోషల్ వరకు లాస్ట్ వరకు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో అనదర్ మెథడ్ వచ్చేసి ఈక్వల్ టు యావరేజ్ ఈ టోటల్ బై హౌ మెనీ సబ్జెక్ట్స్. మీకు 6 ఉన్నాయి, 6 టోటల్ బై హౌ మెనీ సబ్జెక్ట్స్. మీకు ఈ విధంగా క్రైటీరియా తీసుకుంటే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా యావరేజ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు గ్రేడ్ కూడా ఉంటుంది. గ్రేడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అది నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ గ్రేడ్ సపోజ్ ఇక్కడ ఫార్వర్డ్ పెయింటర్ అప్లై చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా గ్రేడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ గ్రేడ్ ఎలా అప్లై చేస్తారంటే నేను చెప్తా. సపోజ్ గ్రేడ్కి ఏం తీసుకుందాం, సపోజ్ గ్రేటర్ దాన్ 90 ఉందనుకోండి, వాళ్ళకి ఏం రావాలి, ఏ. సపోజ్ ఈ విధంగా గ్రేడ్స్ అనేది అప్లై చేసుకున్నాం కదా,
ఈ విధంగా గ్రేడ్స్ రావాలి అంటే ఏం చేయాలంటే మనం ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి. ముందుగా ఇవి కిందికి ఈ విధంగా కిందికి మూవ్ చేస్తున్నా మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం. ఇక్కడ మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేయాలి. నెస్టెడ్ ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ముందు లాజికల్ టెస్ట్ రావాలి కాబట్టి ఇక్కడ యావరేజ్ని బేస్ చేసుకొని మనకు లాజికల్ టెస్ట్ రావాలి. యావరేజ్ని బేస్ చేసుకొని గ్రేడ్ రావాలి కాబట్టి ఏ, ఇక్కడ యావరేజ్ సెల్ రిఫరెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 మనకు ఏం ప్రింట్ అవ్వాలి, ఏ ప్రింట్ అవ్వాలి, ఏ గ్రేడ్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకొక ఇఫ్ని తీసుకోవాలి. దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ మళ్ళీ ఈ సెల్ యాక్టివేషన్ చేసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 ఏం రావాలి, బి రావాలి. బి మళ్ళీ ఇంకొక ఇఫ్ తీసుకోవాలి. ఇఫ్ దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు, గుర్తుంచుకోండి. మీకు డేటా ఎంట్రీలో చాలా బాగా యూజ్ అవుతుంది, స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీస్లో కానీ. సెల్ యాక్టివేషన్ J3 ఈజ్ ఈక్వలెంట్ టు 40 ఏం ప్రింట్ అవ్వాలి, సి ప్రింట్ అవ్వాలి. సి ఇదే లాస్ట్ కదా, లాస్ట్ కాబట్టి ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయితే అప్పుడేం ప్రింట్ అవ్వాలి, డి ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ 90 ఉందో లేదో చెక్ చేస్తుంది. 90 ఒకవేళ ఉంటే ఏ ప్రింట్ అవుతుంది, 90 లేదు కదా 70 నుంచి 90 వరకు చెక్ చేస్తుంది. సో 70 కూడా లేదు కాబట్టి ఇక్కడ బి అనేది ప్రింట్ అవ్వదు. మళ్ళీ ఇక్కడికి వస్తుంది కండిషన్ అనేది, మళ్ళీ ఇక్కడ చూస్తుంది ఎంత ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 40 చూస్తుంది. సి ప్రింట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ సి అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ అంటే 40 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఈ కండిషన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ ఎన్ని ఇఫ్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని ఇఫ్ స్టేట్మెంట్స్కి బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఎంటర్. చూసారా, సి అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ విధంగా ఉంటుంది. సిసి మీరు ఒకవేళ చేంజెస్ చేసుకోవాలని ఇక్కడ మార్క్స్లో చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్లో 55 ఇవ్వచ్చు. ఇక్కడ యావరేజ్ చేంజ్ అయింది చూడండి, 55. ఇక్కడ సపోజ్ 65 ఇద్దాం, పర్సెంట్ చేంజ్ అయింది ఈ విధంగా. ఇక్కడ 75 చూసారా, పర్సెంట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 85, చూసారా పర్సంటేజ్ ఈ విధంగా చేంజ్ అవుతుంది ఇక్కడ చేంజ్ చేసిన కొద్ది. సో మీరు సమ్ కానీ అదేవిధంగా యావరేజ్ అదేవిధంగా ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ చాలా బాగా యూజ్ అయితే డేటా ఎంట్రీ సమయంలో. మీకు జూమ్ అవుట్ చేసి కొన్ని చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఫార్మేట్ తీసేసుకోవాలన్నా తీసేసుకోవచ్చు. లైక్ మార్జిన్ సెంటర్ ఫిల్ చేసి లైక్ ఈ సెల్ యాక్టివేషన్ నుంచి క్లియర్ ఫార్మేట్ ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ కాలమ్ని హైట్ ఆటో ఫిట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఆటో ఫిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆటో ఫిట్ అయింది. కాలమ్స్ రోస్ అన్నీ ఆటోమేటిక్గా ఫిట్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూడా హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మెట్ అనే కమాండ్ మీద ఆటో ఫిట్ రో హైట్ అనేది ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. దీని మీద ప్లేస్ చేస్తే చూసారు, కాలం విడ్త్ అన్నది ఇక్కడ ఆటో ఫిట్ కాలం విడ్త్ ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.